శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అరకువేలి. ఇది అరకువేలిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. చూడ్డానికి చాలా చక్కగా రమణీయంగా ఉంటుంది. రండి, ఇవన్నీ చూద్దాం. ఆవరణ చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆవరణలోకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ప్రతి సంవత్సరం ఎంతో కొంత డెవలప్ చేస్తూ అందంగా అలంకరిస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఈ విగ్రహాలు కొత్తగా పెట్టారు. గరుత్మంతుడు, విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడిని ఇక్కడ అమర్చారు. తర్వాత ఒక ప్రక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అమర్చారు. చాలా బాగున్నాయి, రమణీయంగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఆలయానికి కుడి ప్రక్కన ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. ఆ రావి చెట్టు చక్కని నీడనిస్తూ పచ్చగా ఉంటూ కింద కూర్చోవడానికి చక్కగా సిమెంటుతో చక్కగా చేశారు. ఇక్కడ ఎడమ చేతి ప్రక్క కూడా ఇలాగే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సప్తా చేశారు. హాయిగా పడుకోవచ్చు. చాలా బాగుంది. ఎంత ఎండలో అయినా సరే చల్లగా ఉంటుంది ఇక్కడ. ఈ గుడిలోకి రాగానే హాయిగా ఉంటుంది. ఈ గుడి చుట్టూ కూడా కొండలు కనపడుతూ ఉంటాయి. కొండల మధ్యలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిలా ఉంటుంది. పెద్ద తిరుపతిని తలపించేటట్లుగా ఉంటుంది ఈ అరకువేలి వెంకటేశ్వర స్వామి ఆలయం. చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. మనకి చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ కొండలు కనిపించట్లేదు. బయటికి కొంచెం ఆలయం బయటకు వెళితే చుట్టూ పెద్ద పెద్ద కొండలు మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, ఈరోజు 19వ తారీఖు మే నెల 2024. ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భారీగా ఏర్పాట్లు చేశారు కమిటీ వారు. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. వేద పండితుల మధ్య సుమారు 40 మంది దంపతులు స్వామివారికి కళ్యాణం చేస్తారు. చూడముచ్చటగా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికల్లా జన సందోహంతో కళకళలాడుతూ ఉంటుంది. కింద వీరు కమిటీ పెద్దలు సాయంత్రం కళ్యాణానికి ఏమేమి ఏర్పాటు చేయాలో అవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. వారికి ఎన్నో వ్యాపారాలున్నా, ఎన్నో పనులున్నా అన్నీ మానుకొని భగవంతుడి సేవ చేయటం నిజమైనటువంటి సేవ. ఆ శ్రీనివాసుని యొక్క ఆలయం లోనికి వెళదాం రండి. ఆలయాన్ని చాలా చక్కగా అలంకరించారు పూలతో. భక్తులందరూ దర్శనం చేసుకుని వస్తున్నారు. లోన చాలా చక్కగా అలంకరించారు. చూడండి, గోవిందనామాలు. ఎంతోమంది భక్తులు వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఆనందాన్ని పొందుతున్నారు. ఆహా, వెంకటేశ్వర స్వామి ఎంత సుందరంగా ఉన్నారో చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు లోకాలన్నింటినీ రక్షించడం కోసం ఆయన
వెలసి ఉన్నారు. మన అరకువేలి గ్రామంలో ఎంతో రమణీయంగా ఉంది. అలివేలి మంగమ్మాదేవి చాలా చక్కగా అలంకరించారు అర్చకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చకులు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. అకాల మృత్యుహరణం, సర్వపాపక్షయకరం, సర్వరోగ నివారణం, శ్రీ వెంకటేశ్వర పాదోదకం, ప్రియం పావనం శుభం అనే మంత్రాన్ని చదువుతూ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస ఆలయమునందు అర్చక స్వాములు వచ్చినటువంటి భక్తులకు ఏం కావాలో అన్నీ అందజేస్తూ తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. ఏదో ముచ్చటిస్తున్నారు. శ్రీనివాసుని విగ్రహం చూడండి ఎంత దివ్యంగా ఉందో. వచ్చినటువంటి భక్తులు సెల్ఫీలు తీసుకుని ఆ గుర్తులు జ్ఞాపకాలుగా ఉంచుకుంటున్నారు. ఇక్కడ కలశాలు ఏర్పాటు చేశారు, దివ్య కలశాలు. చిన్నపిల్లలతో కలిసి వస్తున్నటువంటి దంపతులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. భక్తి అనేటువంటిది చిన్నప్పటి నుంచే మనకు అలవాటు చేయాలి. చిన్నపిల్లల కానించి భక్తి బాగా అలవాటు చేసినట్లయితే వారి భక్తిభావంతో ఉండి పెద్ద అయినా కానీ ఆ భక్తి అలా నిలబడిపోతుంది. చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాలు మనకి ఇప్పుడు ఎలా గుర్తున్నాయో అలాగే చిన్నపిల్లల్ని తప్పనిసరిగా గుడికి తీసుకురావడం అనేటువంటిది, ప్రతిరోజు గుడికి తీసుకురావడం అనేటువంటిది చాలా మంచి అలవాటు. భగవద్గీత, భాగవతం వారికి వినిపిస్తే అందులో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ నేర్చుకొని అవి చిన్నప్పుడు బాగా వంట పట్టించుకొని పెద్ద అయిన తర్వాత వారి యొక్క జీవితాన్ని చక్కగా దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. భగవద్గీత మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఆలయం చివర ప్రసాదం వితరణ చేస్తున్నారు. పాయసం ఆహా చాలా రుచిగా ఉంది. నేను తీసుకున్నాను, బాగుంది. ప్రక్కనే పులిహోర, పాయసం చాలా. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా ఆ శిఖర దర్శనం చేయాలి. ఆ శిఖరాన్ని దర్శిస్తే మనకి పూర్వజన్మ పాపాలన్నీ పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవాలయంలో ఆ భగవంతుని దర్శించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ శిఖరాన్ని దర్శించి శిఖరానికి కూడా నమస్కారం చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. తప్పనిసరిగా చేయండి. ఇక్కడ చూడండి, యువకులందరూ ఎంతో ఉత్సాహంగా మానవ సేవయే మాధవ సేవ అని పాలు తీసుకొచ్చి కాచి పంచదార వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి బాదం పాలు వచ్చినటువంటి భక్తులందరికీ అందజేస్తూ ఉన్నారు. ఇది కదా నిజమైనటువంటి భక్తి అంటే. ఈ చిన్నారులు కళ్యాణ మహోత్సవ సందర్భముగా కోలాటం వేయడానికి వచ్చినటువంటి చిన్నారులు లైన్లో నుంచొని పాలు తీసుకుంటున్నారు. భగవంతుడికి సేవ చేయడమే నిజమైనటువంటి భక్తి. ఎన్నో పనులున్నా మానుకుని వారు ఇక్కడికి వచ్చి ఈ సేవ చేయడం అనేటువంటిది నిజమైన భక్తి. వారికి ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా తోడుండి సర్వకాల సర్వావస్థల యందు రక్షించుగాక అని దేవతలు దీవిస్తూ ఉంటారు. చూడండి, వారు కమిటీ వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు. అమ్మా రండి, పాలు తాగండి, రండి తీసుకోండి అని ఆహ్వానిస్తూ ఎంతో చిరునవ్వుతో పలకరిస్తున్నారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
मम्मी पटाना ना
అరకువేలి శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవమునకు 19వ తారీఖు మే నెల 2024లో ఏర్పాటు చేసినటువంటి లైటింగు చాలా బాగా అద్భుతంగా అలంకరించారు. లైటింగు ఎంత దూరం వెళ్ళినా లైటింగ్ కనబడుతూనే ఉంది. దాదాపు ఊరంతా మెయిన్ రోడ్ అంతా కూడా ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు. రమణీయంగా ఉంది, చూడడానికి కన్నుల పండగగా ఉన్నది. ఎంత దూరం నడిచినా ఈ లైటింగ్ ఇలాగే కనబడుతుంది. ఇక నడిచి కాళ్ళాగి ఆగిపోయాను. సంబరం చాలా గ్రాండ్గా జరుగుతుంది. రోడ్డుకి ఇరుప్రక్కల అనేక రకాలైనటువంటి దుకాణాలు ఏర్పాటు చేశారు. అనేక రకాల బొమ్మలు చాలా అమ్ముతున్నారు. స్టీల్ సామాన్లు అన్ని రకాలు చక్కగా అమ్ముతున్నారు. ప్రజలందరూ తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కావలసిన వస్తువులు కొనుక్కుంటూ సంబరంలో తిరుగుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి లైటింగ్ చూడండి, ఎంత దూరం వెళ్ళినా ఇలాగే కనబడుతుంది. లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంత భారీ లైటింగు ఏర్పాటు చేయడానికి మరి ఎన్ని రోజులు పట్టిందో. చాలా అద్భుతంగా ఉంది లైటింగ్, బాగుంది. నడిచి కాళ్ళు లాగుతున్నాయి. ఎంత దూరం నడిచినా లైటింగ్ కనపడుతూనే ఉంది. దాదాపు 1 కిలోమీటర్ లైటింగ్ పెట్టుంటారు. చాలా భారీగా పెట్టారు లైటింగు. ఇక నడిచి కాళ్ళు లాగినాయి. ఇక నడవలేకపోతున్నాం. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.